హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, చాలామంది వాళ్ళ కంప్యూటర్కి ఏమేమి డివైజెస్ కనెక్ట్ చేశారు యూఎస్బీ ద్వారా అని తెలుసుకోవాలనుకుంటారు. అంటే మనం లేనప్పుడు చాలామంది వచ్చేసి ఏంటంటే వాళ్ళ పెన్ డ్రైవ్లు కనెక్ట్ చేసి కాపీ చేసుకొని వెళ్తూ ఉంటారు, లేదా వాళ్ళ ఫోన్స్ కనెక్ట్ చేసేసి కాపీ చేసుకొని వెళ్తూ ఉంటారు. సో అటువంటి డేటాను మీరు తెలుసుకోవాలనుకోండి, అంటే ఎవరెవరు అంటే ఏ డివైస్ అనేది మీ కంప్యూటర్కి లేదా ల్యాప్టాప్కి కనెక్ట్ చేశారో తెలుసుకోవడానికి మనకి ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ దొరుకుతుంది. ఆ సాఫ్ట్వేర్ పేరు ఏంటంటే యూఎస్బీ డివైస్ వ్యూ అని ఉంటుంది, లేకపోతే యూఎస్బీ డివ్యూ అని ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేయండి. సింపుల్గా ఓపెన్ చేసిన వెంటనే చూడండి ఏమవుతుందంటే, దీనిలో ఇప్పుడు నా కంప్యూటర్కి ఎవరు ఎప్పుడు ఏ టైంలో ఈ డివైస్కి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేశారా, లేకపోతే మొబైల్ కనెక్ట్ చేశారా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నా ఈ ల్యాప్టాప్కి నేను ఏం కనెక్ట్ చేశాను అంటే OnePlusకి సంబంధించిన ఈ మొబైల్ కనెక్ట్ చేశాను. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు ప్రస్తుతానికి కనెక్ట్ అయి ఉందా లేదా అని తెలుస్తుందా. కనెక్ట్ అయిందా అంటే లేదు. ఓకే, సో ఇలా మీరు ఏంటంటే ఈజీగా తెలుసుకోవచ్చు అన్నట్టు. సేఫ్ టు అన్ప్లగ్ అంటే దాన్ని డైరెక్ట్ రిమూవ్ చేయొచ్చా, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఉందా, ఏ రోజు కనెక్ట్ చేశారు అంటే చూడండి ఇక్కడ 3/14 అని ఉంది. అంటే ఇవాళ నేను కనెక్ట్ చేశాను కాబట్టి చూపిస్తుంది ఎప్పటి వరకు దాన్ని కనెక్ట్ చేసి ఉంచారు. ఓకే, సో దాని వెండర్ నేమ్, ప్రోడక్ట్ నేమ్, ఇవాళ మీరు చూసుకున్నట్టయితే దానికి సంబంధించి మొత్తం డేటా మొత్తం మీకు ఇక్కడ కనిపిస్తుంది అన్నట్టు. ఏ పోర్ట్లో కనెక్ట్ చేశారు అనేది కనిపిస్తుంది, దానికి సంబంధించిన సర్వీస్ నెంబర్, ఓకే, సర్వీస్ డిస్క్రిప్షన్. ఇలా మీరు చూసుకున్నట్టయితే దాంట్లో చాలా అంటే చాలా దానికి సంబంధించిన డ్రైవర్కి సంబంధించిన డేట్, డ్రైవర్ వర్షన్, ఇలా చూసుకున్నట్టు వెళ్తే మీకు మొత్తం డేటా కనిపిస్తుంది అన్నట్టు. ఓకే, సో ఇలా ఈజీగా మీరు మీ కంప్యూటర్కి ఎవరెవరు ఏమేమి డివైస్ కనెక్ట్ చేశారో తెలుసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఇంకొకటి శాండిస్కి సంబంధించిన యూఎస్బీ డివైస్ కూడా కనెక్ట్ చేశారు. ప్రస్తుతానికి ఇది కనెక్ట్ అయ్యే ఉంది, అంటే నేనే కనెక్ట్ చేశాను నాకు సంబంధించిన పెన్ డ్రైవ్. సో ఇక్కడ ఇది ఎస్ అని చూపిస్తుంది. సో ఎప్పుడు పని చేస్తాయంటే చూడండి, మనం ఎక్కడైనా మన కంప్యూటర్లో ఎప్పుడైనా సరే ఏదైనా డివైస్ కనెక్ట్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి. అంటే ఎందుకు తెలుసుకోవాలి అంటే యూఎస్బీ డివైసెస్ కనెక్ట్ అయి ఉన్నాయా లేదా అంటే చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి, లేకపోతే చాలా మనకు పెన్ డ్రైవ్స్ దొరుకుతాయి. ఆ పెన్ డ్రైవ్స్ ఏం చేస్తాయంటే మనం టైప్ చేసే కీ స్ట్రోక్స్ని అన్నింటినీ క్యాప్చర్ చేస్తూ ఉంటాయి అన్నట్టు. అంటే వాటిని కీ లాగర్స్ అంటారు. యాక్చువల్లీ దాన్ని పెన్ డ్రైవ్స్ అన్నారు, కీ లాగర్స్ అంటూ ఉంటారు. ఆ కీ లాగర్స్ ఏం మన పెన్ డ్రైవ్కి అంటే మన కంప్యూటర్కి కనెక్ట్ చేశారనుకోండి, అప్పుడు మనం టైప్ చేసే వర్డ్స్ అన్నీ ఆ పెన్ డ్రైవ్లో స్టోర్ అవుతాయి. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మనం లేనప్పుడు ఆ పెన్ డ్రైవ్ తీసుకెళ్ళి వాళ్ళ కంప్యూటర్ కనెక్ట్ చేసుకొని మనం ఏమేమి టైప్ చేసాం, ఏమేమి పాస్వర్డ్ టైప్ చేసాం అన్నీ తెలుసుకుంటూ ఉంటారు అన్నట్టు. సో మనం దీన్ని యూజ్ చేస్తే ఏంటంటే ఎవరెవరు ఎప్పుడెప్పుడు కనెక్ట్ చేశారో ఈజీగా తెలుసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ చూడండి, మనకు ఇవి అన్నీ నో ఉన్నాయి, అంటే ఇవన్నీ కనెక్ట్ అయ్యి లేవు, ఇవన్నీ ఏంటంటే కనెక్ట్ అయి ఉన్నాయి అన్నట్టు. ఓకే, సో ఇలా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రండి. థ్యాంక్ యూ.